అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పొంగులేటి టార్గెట్గా కార్యాచరణ రూపొందించారు. ఒట్టినాగులపల్లిలోని ఓ కుటుంబానికి చెందిన భూమిని పరిశీలించారు. 1400 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు పొంగులేటి ఆయన కుమారుడు యత్నించారన్నారు కేటీఆర్. హరీష్ రావు నేతృత్వంలో వట్టినాగులపల్లిలో పర్యటించారు బీఆర్ఎస్ నేతలు. సతీష్ షా, పల్లవి షాలకు చెందిన భూమిని పరిశీలించారు. తమ భూమిని ఆక్రమించుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని, సినిమాల్లో మాదిరి గూండాలు తమను బెదిరించారన్నారు సతీష్ షా దంపతులు. हर्ष रेड्डी के लोग ही बोले हमें, उन्होंने हमारे हस्बैंड को बोला इस तरफ आप आए हमारी इस एरिया में तो आप लोगों को हम जिंदा गाड़ देंगे. సతీష్ షా దంపతుల్ని మంత్రి పొంగులేటి ఆయన కుమారుడు హర్షారెడ్డి స్వయంగా వచ్చి బాధితుల్ని బెదిరించారన్నారు కేటీఆర్. 1400 కోట్ల రూపాయల విలువ చేసే భూమి మంత్రి గారు స్వయంగా వచ్చారు, ఇంటికి వచ్చినారు. ఇంటిమిడేషన్, వారు మాట్లాడిన మాట ఏంటంటే ఇంటిమిడేషన్, బెదిరించడానికి వచ్చినట్టుంది తప్ప ఇంకో దానికి రాలేదు. రేవంత్, పొంగులేటి కలిసి చాలా భూముల్ని ఆక్రమించి క్రషర్లు నడుపుతున్నారన్నారు కేటీఆర్. అందుకే సభా సంఘం వేయమని కోరామన్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ రాఘవ, ఇంకా నియోజన్, ఇంకా ఇతర పేర్లతో రేవంత్ రెడ్డి గారి సోదరులు, అట్లాగే వారి మంత్రులు, వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు వందల క్రషర్లు ఇట్లా అక్రమంగా నడుపుతా ఉన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్న అరాచకాలకు సహకరిస్తున్న పోలీసుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న కేటీఆర్, వాళ్ళు రిటైర్డ్ అయినా కోర్టు ముందుకు తీసుకొచ్చి శిక్ష పడేలా చేస్తామన్నారు. పొంగులేటి అవినీతిపై హౌస్ కమిటీతో గానీ, సిట్టింగ్ జడ్జితో గానీ విచారణ జరిపించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి సిబిసిఐడిని అడ్డం పెట్టుకుని పొంగులేటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిరాటంకంగా 100 కోట్ల ప్రజా సంపదను రెవెన్యూ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ కొల్లగొడుతున్న విషయాన్ని ఆధారాలతో సహితంగా గవర్నర్ గారికి సమర్పించాం. బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు ఇందులో రాజకీయ ప్రమేయం లేదన్నారు సతీష్ షా ప్రత్యర్థులు. తమ కుటుంబ భూమి గొడవను రాజకీయం చేయొద్దన్నారు అభినవ్ షా. मैं हरीश राव साहब से, केटीआर साहब से वापस रिक्वेस्ट करता हूं, सब आप एक ही साइड का वापस स्टोरी सुनते हो, आप एक ही साइड में आप बात कर रहे हो, एक ही उन लोग का पक्ष से आपने पूरी बात सुनी, आप हमारे पक्ष से भी सुनिए. सर, ये लास्ट टाइम आप उन्होंने जो भी बात बोला है मैं हर एक चीज का आंसर दूंगा. సర్వే నంబర్ 259, 245 విషయంలో గొడవ ఉందని, ఇది కేవలం 3 ఎకరాలకు సంబంధించిన డిస్ప్యూట్ అన్నారు సుధీర్ షా.